ఈ అందరికీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు చిన్ని ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఇక చిన్ని అలియాస్ మధు ప్రాణాలతో తిరిగి రావడంతో రగిలిపోతాడు దేవ. ఆ చిన్ని మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టింది. నా శత్రువులు నా కళ్ళ ముందే ఉన్న ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలుసుకున్నా ఏం చేయలేకపోయాను. నా స్థాయికి ఏమాత్రం సరిపోని ఆ తిలక్గాడి హెల్ప్ తీసుకున్నా చిన్ని చావు వార్త వినలేకపోయాను. రాజకీయంగా నాకు ఎదురొచ్చిన వాళ్ళని ఎంతోమందిని లేపేశాను, కానీ ఈ చిన్నిని మాత్రం ఏం చేయలేకపోయాను. ఆ చిన్నిని నేను కిడ్నాప్ చేయించాలని, నేనే చంపించాలని చూశానని బయటపడే అవకాశం ఉంది. తిలక్గాడు నిజం చెప్పేయచ్చు. పార్వతిని నేనే చంపేశాననే విషయం చిన్ని నాగవల్లికి చెప్పినా నా వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం సమాధి అయిపోతుంది. అలా జరగకూడదంటే అక్కడ తిలక్ నోరు నొక్కేయాలి, ఇక్కడ చిన్ని పీక పిసికేయాలి అనుకుంటాడు. ఇక వెంటనే తన అనుచరుడు నాయక్ని పిలిచి అర్జెంటుగా మధుని చంపేరా అని అంటాడు. ఇక ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంది కదా సార్, చంపితే రిస్క్ అవుతుంది అంటాడు నాయక్. నా కోడల్ని ప్రతిపక్షం వాళ్ళు చంపేశారని వాళ్ళ అకౌంట్లో వేసేస్తా, వీలైనంత త్వరగా దాన్ని చంపేయాలి, ఎవరికి అనుమానం రాకూడదు అంటాడు దేవ. ఇక చిన్ని ఈసారి నువ్వు తప్పించుకోలేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవని అంటాడు దేవ. మరోవైపు చిన్నితో మాట్లాడిన రూప, ఆ తిలక్ నిన్ను కిడ్నాప్ చేయడం మంచిదైంది. మ్యాడీ బాబుకు నీపై ఎంత ప్రేమ ఉందో తెలిసింది. నీకు జరిగిన కీడులో మేలుంది. ఇన్నాళ్ళు నిన్ను ఫ్రెండ్గా చూస్తున్న మ్యాడీ బాబు భార్యగా నిన్ను అంగీకరించాడు, దాంతో సంతోషించాలి అంటుంది రూప. లేదమ్మా, నాకు సంతోషం లేదు. మ్యాడీ నన్ను ప్రేమిస్తున్నది చిన్నిగా కాదు, మధుగా. ఈ ప్రేమ దక్కాల్సింది చిన్నికి. రేపు నేను చిన్నికి తెలిసినా కూడా మ్యాడీ నన్ను ఇంతలా ప్రేమిస్తే అప్పుడు సంతోషిస్తా. అప్పటి వరకు మ్యాడీ నాపై ఎంత ప్రేమ చూపించినా ఆ ప్రేమను పొందే అర్హత నాకు ఉండదు అంటుంది చిన్ని. ఇక వస్తుందమ్మా, ఆ రోజు తప్పకుండా వస్తుంది అంటుంది రూప. ఇక అటు సుబ్బు మహికి క్షమాపణ చెప్తాడు. మీ నాన్నగారికి అవమానించాం, మమ్మల్ని క్షమించండి అని అంటాడు సుబ్బు. ఇక ముచ్చట్లు అన్నీ ముగిసిన తర్వాత రూప సుబ్బులకు బై బై చెప్పేసి అత్తగారింటికి బయలుదేరుతుంది చిన్ని. మధ్యలో కారు ఆపి ఐస్ క్రీమ్ తిందామని అంటాడు మహి. ఐస్ క్రీమ్ తింటూ చిన్నిని చూస్తూ ఉంటాడు. ఇక ఏంటి అలా చూస్తున్నావని చిన్ని అడుగుతుంది. ఏంటి అలా చూస్తున్నావు అంటే, ఇన్నాళ్ళు మన ఫ్రెండ్స్గానే ఐస్ క్రీమ్ తిన్నాం, ఇప్పుడు భార్యాభర్తల్లా తింటున్నాం, చాలా బాగుంది అంటాడు. ఇక నాగవల్లి చిన్ని కిడ్నాప్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తిలక్ గాడు ఎందుకు కిడ్నాప్ చేశాడు? బాలరాజు అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటాడు? మధునే చిన్ని అని తిలక్కి ముందే తెలుసా? ఈ ముగ్గురికి ఉన్న రిలేషన్ ఏంటి? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఏది ఏమైనా ఆ చిన్ని మ్యాడీ దగ్గర ఉండకూడదు. ఆ తిలక్ ద్వారానే మధు చిన్ని అనే విషయాన్ని మ్యాడీ తెలిసేట్టు చేయాలి. ముందు ఆ తిలక్ గాడితో నిజం చెప్పించాలి అనుకుంటుంది నాగవల్లి. వెంటనే దేవా దగ్గరకు వెళ్ళి, పద బావ స్టేషన్కి వెళ్ళి ఆ తిలక్ గాడితో నిజం కక్కిద్దాం అంటుంది. ఆ మాటతో కంగారు పడ్డ దేవా, మనం స్టేషన్కి వెళ్ళడం ఎందుకు? పైగా నేను మినిస్టర్ని కదా, చీప్గా స్టేషన్కి ఏం వెళ్తాం, మనం వెళ్ళకుండానే పనులు జరగాలి అని అంటాడు. దేవా, లేదు బావ, వాడు చెప్పే నిజాలు మన ఇద్దరమే కాదు, మ్యాడీ మధు కూడా వినాలి. ఆ తిలక్ మధుని ఎందుకు చంపాలనుకుంటున్నాడో అది వాళ్ళు కూడా వినాలి అంటుంది నాగవల్లి. వెంటనే జర్నీలో ఉన్న మ్యాడీకి ఫోన్ చేసి స్టేషన్కి రమ్మని చెప్తుంది. దానికి సరేనని బయలుదేరుతాడు మహి. ఆ తిలక్ గారిని నమ్మి నేను బాలరాజు కూతుర్ని అని చెప్పేశాను. ఇప్పుడు స్టేషన్లో ఆ నిజాన్ని బయట పెడతాడా? అదే జరిగితే నేను చిన్నిని అనే విషయం తెలిసిపోతుంది అని కంగారు పడుతుంది మధు. ఇక మరోవైపు ఆ తిలక్ గాడు నోరు విప్పి నేను చిన్నిని చంపమని చెప్పానని అన్నాడంటే చిన్ని ఊరుకోదు. నేనే పార్వతిని చంపాననే నిజం నాగవల్లికి చెప్పేస్తుంది. అలా జరగకూడదు అని అనుకుంటాడు. ఇక అంతా కలిసి తిలక్కున్న స్టేషన్కి వెళ్తారు. మా బావని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి చూస్తున్నావు అని తెలుసు తిలక్, కానీ నువ్వు మమ్మల్ని వదిలేసి మా కోడల్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? మా ఫ్యామిలీని టెన్షన్ పెట్టడానికి ఇలా చేశావని అనుకుందాం, కానీ మధుని చంపాలని ఎందుకు అనుకున్నావు అని అడుగుతుంది. దాంతో తిలక్, ఇదేంటి ఈవిడ ఇలా అడుగుతుంది అంటే ఈమెకి ఏమీ తెలియదా అంటూ దేవా వైపు చూస్తాడు. అప్పుడు దేవా చెప్పొద్దని తల ఊపుతాడు. మధుకి నీకు పాత కక్షలున్నాయో? మధుకి నీకున్న సంబంధం ఏంటి? బాలరాజును ఎత్తుక్కుంటూ మా ఇంటికి ఎందుకు వచ్చావు? అతనేమైనా మధు తండ్రా? చెప్పు. బాలరాజుకి మధుకి నీకు మధ్య మాకు తెలియని రిలేషన్ ఉందా? బాలరాజు చిన్ని నీకు మధ్య మాకు తెలియని బంధం ఉందా? ఈ రిలేషన్ ఉండి ఉంటే చిన్ని ఎవరో నీకు తెలిసే ఉంటుంది కదా అని అడుగుతుంది నాగవల్లి.
దాంతో తిలక్ మధు వైపు చూస్తాడు. చెప్పొద్దు అని సైగ చేస్తుంది చిన్ని. నీకు ఖచ్చితంగా నిజం తెలుసు. చిన్ని ఎవరో కూడా నీకు తెలుసు. ఆ చిన్ని నీకు అన్ని విషయాలు చెప్పే ఉంటుంది. మ్యాడీ తనని ద్వేషించి మధుని పెళ్లి చేసుకున్నందుకు ఆ చిన్నీనే చంపేయమని నీకు చెప్పి ఉంటుంది అని నిలదీస్తుంది నాగవల్లి. ఇంతలో దేవా తిలక్ కాలర్ పట్టుకొని నిజం చెప్పరాని ప్లేట్ తిప్పేస్తాడు. మహి కూడా నిజం చెప్పు చిన్ని చెప్తేనే మధుని చంపాలనుకుంటున్నావా అని నిలదీస్తుంది. ఇక తిలక్ ఏం చెప్తాడో తర్వాయి భాగంలో తెలుసుకుందాం.